హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే నిఫ్టీ కొద్దిగా రికవరీ జరిగిందండి. యాక్చువల్గా ఈ రికవరీని నేను కొంచెం మంచిగానే చూస్తున్నాను. బట్ స్టిల్ 1 డే టైం ఫ్రేమ్లో డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండూ కూడా బేరిష్గానే ఉన్నాయి. యాక్చువల్గా అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మీకు నేను చూపించాను కదా, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర ఉందండి. సో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర నుంచి ఈ రోజు యాక్చువల్గా చాలా స్ట్రాంగ్గా రికవరీ జరిగింది. సో చూద్దామండి అసలు ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెన్సెక్స్ కూడా సేమ్ నిఫ్టీ ఎలా అయితే రికవరీ జరిగిందో అలాగే సెన్సెక్స్ కూడా రికవరీ జరిగింది. చూడండి, ఈ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనేది చాలా మంచి సపోర్ట్గా పనిచేస్తుంది. సో ఇంతకంటే కిందకి రాదు అనుకుంటున్నాను. బట్ డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండూ కూడా బేరిష్గానే ఉన్నాయండి. ఈవెన్ సెన్సెక్స్లో కూడా. బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ లుకింగ్ గుడ్ అండి, కొంతవరకు పాజిటివ్గా కనిపిస్తుంది నాకు. సో ఒకవేళ కిందకు వస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఈ సపోర్ట్ జోన్ గురించి, నిన్న కూడా మాట్లాడుకున్నాం. సో ఈ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోజు చాలా మంచి రిజెక్షన్ జరిగిందండి కింద నుంచి, అంటే లోయర్ లెవెల్స్ నుంచి చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఏం జరిగింది ఈ రోజు మార్కెట్లో, ఏం జరిగింది అనేది చూద్దాము. ఫస్ట్ 15 minutes క్యాండిల్, రెడ్ క్యాండిల్, మీకు నేను నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పాను, ఐడియా ఉందా అండి? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకోండి. సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తూ ఒక మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది అని నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పానండి. సో వచ్చింది, సపోర్ట్ జోన్ ని టచ్ చేసింది, సపోర్ట్ జోన్ దగ్గర నుంచి రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. యాక్చువల్గా అయితే నేను సపోర్ట్ జోన్ ని కూడా క్రాస్ చేసింది కాబట్టి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని డెఫినెట్ గా టచ్ చేస్తుంది అనుకున్నానండి. బట్ టచ్ చేయలేదు. టచ్ చేయకుండా కొంచెం పై నుంచే రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది. సో రివర్స్ అవ్వడానికి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి మీరు 5 minutesలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు మార్నింగ్ నుంచి చూసిన మీకు ఇక్కడ నుంచి కూడా 5 minutesలో ఫస్ట్ 5 minutesలోనే మీకు ట్రేడ్ దొరికేసిందండి. ఫస్ట్ 5 minutes ప్రిఫరెన్స్ 1, 2, 3 3 బేరిష్గా ఉన్నాయి. అండ్ భూమ్ వచ్చింది అప్ టు ఎంతవరకు అండి, 15 minutes సపోర్ట్ జోన్ వరకు. సో వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్లో ప్రిఫరెన్స్ 1, 2 రెండూ కూడా బుల్లిష్ ఎంట్రీ ఇచ్చాయి. బట్ ఇక్కడ స్టిల్ 15 minutes బేరిష్గానే ఉందండి. 15 minutes బేరిష్గానే ఉంది. బట్ యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం మనకి ఇక్కడ ఎంట్రీ ఉంది, తీసుకోవచ్చు. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకోండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 60 points అంటే చాలా ఎక్కువ ఉందండి. సో ఒక 40 points పెట్టండి, రిస్క్ అయినా సరే. ఒక 40 points స్టాప్ లాస్ అండ్ 90 points టార్గెట్. ఎందుకంటే మీకు 1:2 కంటే ఎక్కువ ఉందండి టార్గెట్. 40 points పెట్టినా పర్లేదు అని ఎందుకంటున్నానంటే టార్గెట్ పెద్దది ఉంది చూసారా, 1:2 కంటే ఎక్కువ ఉందండి టార్గెట్. సో ఇదైతే ఇమ్మీడియట్గా అయితే వెళ్ళలేదు కానండి, మన డైరెక్షన్లో వెళ్ళి కొంత కాలక్షేపం చేసి ఇక్కడ 5 minutesలో కూడా డబుల్ ఇంజిన్ బుల్లిష్గా మారే వరకు వెయిట్ చేసి, ఈ క్యాండిల్లో ఎప్పుడైతే 5 minutesలో కూడా డబుల్ ఇంజిన్ బుల్లిష్గా మారిందో అక్కడ సింగిల్ క్యాండిల్ కొట్టుకుంటూ వెళ్ళిపోయిందండి. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఈ జోన్కి వచ్చేటప్పటికి 15 minutesలో ఆల్రెడీ ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ ఎంట్రీ ఇచ్చేసింది. ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా మారిపోయింది. ఈ జోన్లోనే ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా మారింది. బట్ ఎక్కడ 40 కంటే కింద బుల్లిష్గా మారింది. సో ఇక్కడ మనకి మూమెంటం అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 40 కంటే పైకి వచ్చిందండి ప్రిఫరెన్స్ 1. సో ఇక్కడ నుంచి ఆరామ్సే పైకి వెళ్ళిపోయింది మార్కెట్. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. మనం ఫస్ట్ 5 minutesలో తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకున్నాం స్వింగ్, ఇది 15 minutes. వీ హ్యావ్ టు గివ్ ద స్పేస్ టు మూవ్. ఓకే, సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 15 minutesలో కానీ 5 minutesలో, మీరు 5 minutesలో కూడా తీసుకోవచ్చండి, హ్యాపీగా తీసుకోవచ్చు 5 minutesలో కూడా ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ. ఎందుకంటే లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసింది అండ్ చాలా మంచి వాల్యూమ్ తోటి 15 minutes కన్ఫర్మేషన్ కూడా జరిగింది. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. లిటిల్ బ్రదర్కి కొంచెం కింద ఒక 50 points స్టాప్ లాస్ అండ్ 130 points టార్గెట్. ఇది కూడా 1:2 కంటే ఎక్కువ ఉందండి, వెళ్ళింది. కాకపోతే ఇది కూడా చాలా టైం తీసుకుంది, ఇమీడియట్గా అయితే వెళ్ళలేదు, టైం తీసుకుంది, స్లో అండ్ స్టడీగా వెళ్ళింది. అండ్ రెసిస్టెన్స్ జోన్ని టచ్ అయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ కింద కొట్టింది. సో ఈ క్యాండిల్లోనే యాక్చువల్గా అయితే ఈ క్యాండిల్లోనే స్లైట్గా బేరిష్ ఎంట్రీ ఇచ్చేసిందండి. ఏది, ప్రిఫరెన్స్ 1 అండ్ కలర్ చేంజింగ్ క్యాండిల్ రెండూ కలిపి మీకు ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చాయి. లేదు సార్ నాకు కొంచెం భయం వేసింది, నెక్స్ట్ క్యాండిల్లో తీసుకోవచ్చండి. నెక్స్ట్ క్యాండిల్ హాఫ్లో అయినా సరే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, దీని లెవెల్ ఏంటండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. ఈ రోజు స్వింగ్ లో అండ్ హైయే తీసుకున్నాను నేను. సో మీరు ఇక్కడ
ట్రేడ్ తీసుకుంటే దీని హాఫ్లో ఈ యాక్చువల్గా ఈ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చింది, లేదు సార్ భయం వేసింది అంటే దీని హాఫ్లో ఎంట్రీ తీసుకున్నా సరే మీకు స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్. సో 1:2 కంటే ఎక్కువ అండి. మీకు ఇచ్చిన ప్రతి ఎంట్రీ కూడా ఈ రోజు నిజంగానండి నిఫ్టీలో ఇచ్చిన ప్రతి ఎంట్రీ 1:2 ఇది 1:3 అండి, ఇది 1:2, మళ్ళీ 1:2, 1:2 ఎక్స్ట్రాడినరీ ట్రేడ్స్ ఇచ్చిందండి. ఈ రోజు మన సెటప్ నిఫ్టీలో మాత్రం తక్కువటేసిందని చెప్తాను నేనైతే మాత్రం. ఎక్స్ట్రాడినరీ ఎంట్రీస్ అండి, నార్మల్గా కాదు, చాలా చాలా సూపర్ ఎంట్రీస్ ఇచ్చింది. ఇట్స్ ఎ గుడ్ వన్. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సేమ్ నిఫ్టీలో లాగానే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్, లేదు సార్ నేను 15 మినిట్స్ కన్ఫర్మేషన్ కోసం చూస్తాను అంటే 15 మినిట్స్ కూడా డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు బేరిష్ గానే ఉన్నాయి. సో వీ హ్యావ్ టు టేక్ ద బేరిష్ ఎంట్రీస్ ఓన్లీ, బేరిష్ ఎంట్రీస్ మాత్రమే చూడాలి. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, మీకు నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో ఏం చెప్పానండి, ఈ స్వింగ్ తీసుకున్నాను అని చెప్పాను. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకున్నాము. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి దిస్ ఇస్ ద టార్గెట్ 240 పాయింట్స్ టార్గెట్ అండి. స్టాప్ లాస్ దాదాపుగా ఈఎంఐ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది, అంటే 150 పాయింట్స్ అంటే ఎక్కువైపోతుందండి కొంచెం, బట్ తప్పదు ఎందుకంటే టార్గెట్ కూడా పెద్దది ఉంది. ఓకే, లేదు సార్ నేను 5 మినిట్స్లోనే తీసేసుకున్నాను, 5 మినిట్స్లో తీసుకుంటే వెల్ అండ్ గుడ్ అండి. ఎందుకంటే 5 మినిట్స్లో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారనుకోండి స్టాప్ లాస్ ఎంత ఉందండి, జస్ట్ 0 జోన్ దగ్గర పెడితే సరిపోతుంది. 116 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది అండ్ 350 పాయింట్స్ టార్గెట్ ఉంది. ఎంతండి ఇది, 1:3. ఈ ట్రేడ్ 1:3 అండి, ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ ఇది. ఓకే, అండ్ ఇది నాట్ ఓన్లీ సపోర్ట్ జోన్ అండి, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా వచ్చింది, అంటే దాదాపుగా 500 పాయింట్లు వచ్చిందండి. యాక్చువల్గా అయితే 1:5 కూడా వచ్చింది. మనమైతే సపోర్ట్ జోన్ లో తీసేస్తాము, లేదు కొంచెం మూమెంటం చాలా బాగుందండి అనుకున్నప్పుడు అప్ టు కొంత క్వాంటిటీ మీరు తీసుకున్న దాంట్లో కొంత క్వాంటిటీ సపోర్ట్ జోన్ దగ్గర తీసేసి మిగతాది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు హోల్డ్ చేస్తే యూ గెట్ ద బెస్ట్ పాయింట్స్ అండి. సో 1:5 500 పాయింట్స్ ఇన్ సింగిల్ ట్రేడ్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని టచ్ చేసి పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లో మనకి ప్రిఫరెన్స్ 1 2 3 3 కూడా మనకి కలర్ చేంజింగ్ తో సహా మనకి ఎంట్రీ ఇచ్చాయి. ఎలా, యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ నేను 5 మినిట్స్లో పెట్టాను. సో మళ్ళీ చెప్పవసరం లేదండి, 5 మినిట్స్లో చేంజ్ చేశాను. గోల్డెన్ వెబినార్ 15 మినిట్స్కి పెట్టాను. స్టాక్ ఆప్షన్స్ డబుల్ ఇంజిన్, అర్థమైందండి. సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. సో 5 మినిట్స్లో ఇక్కడ మనకి ఎంట్రీ ఉంది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఈ హై, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకోండి. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే జస్ట్ లిటిల్ బ్రదర్కి కింద ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 170 to 180 పాయింట్స్ టార్గెట్ వెళ్ళింది. యాక్చువల్గా 190 200 కూడా టచ్ అయిందండి ఇది. సో వెళ్ళింది విత్ ఇన్ 3 క్యాండిల్స్లో మనకి టార్గెట్ని హిట్ అయింది అండ్ కొంతసేపు కన్సాలిడేట్ అవ్వడానికి ట్రై చేసింది. ఇక్కడ నేను వెయిట్ చేశాను, ఈ క్యాండిల్ నాకు బుల్లిష్గా చూపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడి నుంచి కూడా 5 మినిట్స్లో బుల్లిష్గానే ఉంది. 5 మినిట్స్ ప్రిఫరెన్స్ 1 కేవలం బుల్లిష్గా మాత్రమే ఉందండి. ఇక్కడెక్కడా మీకు బేరిష్ ట్రేడ్ అనేది చూపించలేదు. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ క్యాండిల్ మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు తప్ప ఇక్కడ మాత్రం బేరిష్ ట్రేడ్ అనేది ప్రిఫరెన్స్ 1లో లేదు. ఓకే, స్టిల్ ఇది బుల్లిష్గానే ఉందండి. ఓకే, సో మళ్ళీ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకు, పైకి వెళ్ళి కిందకి వచ్చి మళ్ళీ వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లోనూ అండ్ ఈ క్యాండిల్లోనూ రెండింటిలోనూ కూడా ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు కాబట్టి మాక్సిమం టు మాక్సిమం స్టాప్ లాస్ కొట్టదు. ఒకవేళ కొట్టినా కానీ మళ్ళీ ఇక్కడ సెకండ్ ఎంట్రీ ఇచ్చింది, రీ ఎంట్రీ. సో ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు అండి, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, యాక్చువల్గా అయితే ఇక్కడ మనకి 15 మినిట్స్ ఎక్కడుంది అనేది చూసుకోండి ఒకసారి. 15 మినిట్స్ చేంజ్ చేసుకుని చూసుకుంటే 15 మినిట్స్లో ప్రిఫరెన్స్ 1 అనేది మనకి 40 కంటే పైకి వచ్చింది. ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా మారింది బట్ డబుల్ ఇంజన్ బేరిష్గా ఉంది. సో మనకి ఏంటంటే ఇది యాక్చువల్గా అయితే కన్సాలిడేషన్ జోన్ కదా. సో ఈ 3 క్యాండిల్స్ అదే జరిగిందండి, ఇక్కడ కన్సాలిడేషనే జరిగింది యాక్చువల్గా. బట్ మార్కెట్లో మంచి స్ట్రెంగ్త్ ఉండడం వల్ల సింగిల్ క్యాండిల్ మొత్తం సినారియోని మార్చిందండి. ఏంటండి ఆ క్యాండిల్, ఇది ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ మొత్తం సినారియోని మార్చేసింది, మొత్తం అంతా తీసుకెళ్లి బుల్లిష్గా నిలబెట్టేసింది. సో 15 మినిట్స్లో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఈ రేంజ్ తీసుకోండి, ఈ హై స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మీకు యాక్చువల్గా 5 మినిట్స్లో ఈ క్యాండిల్లోనే ఎంట్రీ ఇచ్చేసింది. లేదు సార్ మిస్ అయ్యాను అంటే పోనీ మీరు ఈ క్యాండిల్ హాఫ్లో అయినా తీసుకోవచ్చు. లేదు సార్ ఒకవేళ మిస్ అయ్యాను, ఈ ట్రేడ్ మిస్ అయిపోయింది అంటే డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎందుకంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే లిటిల్ బ్రదర్ కంటే కింద పెట్టాలి అంటే 200 పాయింట్స్ అయిపోతుందండి. సో 200 పాయింట్స్ స్పాట్లో అంటే 100 పాయింట్స్ ఆప్షన్స్లో. సో ఇట్స్ హై రిస్క్ అండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 150 పెట్టమని చెప్తున్నాను నేను. 150 కూడా ఎక్కువే యాక్చువల్గా చెప్పాలంటే. 200 అనేది చాలా దారుణం.
వద్దన్నమాట. సో ఇటువంటి ట్రేడ్స్ కొంచెం అవాయిడ్ చేయండి. లేదు సార్ నేను ఆల్రెడీ ఇక్కడి నుంచి బుల్లిష్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్లో ఉన్నాను అంటే మాత్రం ఈ ట్రేడ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎక్స్ట్రాడినరీగా 300 పాయింట్స్ అండి విత్ ఇన్ 2 క్యాండిల్స్లో. ఈ క్యాండిల్ అండ్ ఈ క్యాండిల్ రెండూ కలిపి 300 పాయింట్స్ ఇచ్చిందండి ఎక్స్ట్రాడినరీగా. మీరు ఇక్కడ మోసపోవడానికి కానీ ఫేక్ ఎంట్రీ తీసుకోవడానికి కానీ ఇక్కడెక్కడా కూడా బేరిష్గా లేదు. ఇక్కడ ఎవరైనా బేరిష్ ఎంట్రీ తీసుకున్నారంటే కేవలం మీ ఊహాగానంతో తీసుకున్నారు. టెక్నికల్స్ పైకి వెళుతున్నాను అనే చెప్పాయి ఈ జోన్ అంతా కూడానండి. ఓకే, సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ జస్ట్ పైకి వెళ్ళి కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నాను అని మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా మనం యాక్చువల్గా ఈ జోన్ తీసుకోవచ్చు. ఎలా అండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే మీకు ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇదే కదండి రీఎంట్రీ క్యాండిల్. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 120 to 130 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 190 to 200 పాయింట్స్ టార్గెట్ వెళ్ళింది. హ్యాపీగా టార్గెట్ని హిట్ అయింది. టార్గెట్ని హిట్ అయిన తర్వాత అంటే రెసిస్టెన్స్ జోన్ని టచ్ అయిన తర్వాత మళ్ళీ కిందకు వస్తున్నాను అని ఈ క్యాండిల్లో కన్ఫర్మ్ చేసిందండి. ఈ క్యాండిల్లో కన్ఫర్మ్ చేసింది, బట్ 60 కంటే పైన ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద అనదర్ క్యాండిల్. సో ఈ క్యాండిల్ హాఫ్లో యాక్చువల్గా ఇక్కడే కన్ఫర్మ్ చేసేసింది. లేదు కొంచెం భయం వేసింది సార్ అంటే ఈ క్యాండిల్ హాఫ్లో కానీ లేదా ఈ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత కానీ మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే ఇది 2 జోన్స్ కింద చూడండి, ఫస్ట్ స్వింగ్ సెకండ్ స్వింగ్. సో తీసుకుంటే ఫస్ట్ ఇది తీసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. లేదు సార్ నేను ఇది తీసుకున్నానండి, ఇది తీసుకున్నా తప్పేం కాదు, ఇది కూడా కరెక్టేనండి. ఓకే, సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఒక 120 to 130 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 260 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ వరకు రాలేదు కానండి 200 పాయింట్స్ అయితే వచ్చింది. 200 పాయింట్స్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడిక్కడే చాలాసేపు కాలక్షేపం చేసింది. సో ఇది అబోవ్ 150 పాయింట్స్ ప్రాఫిట్లోనే ఉంది. ఇది స్టాప్ లాస్ ట్రేడ్ కాదు, ఇది ఎక్స్ట్రాడినరీ ట్రేడ్. ఇది సూపర్ ట్రేడ్ అండ్ దిస్ వన్ ఆల్సో సూపర్ వన్ అండ్ దిస్ వన్ ఆల్సో సూపర్ అండ్ దిస్ వన్ ఆల్సో సూపర్. సో ఈ రోజు మన స్ట్రాటజీ, మనది ఏదైతే గోల్డెన్ వెబినార్ అండ్ స్టాక్ ఆప్షన్స్ కాంబినేషన్ ఉన్న స్ట్రాటజీ ఉందో అది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇచ్చిందండి. సో మీకు ఎలా పనిచేసింది, ఈరోజు మీరు ఎలా ట్రేడ్ చేశారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, అండ్ ఇప్పుడు రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్ చూడండి. మీరు 1 hour కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా ఉంది, డబల్ ఇంజన్ బేరిష్గా ఉంది. సో 1 hourలో కాలక్షేపం చేయడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే రేపు ఎక్స్పైరీ కూడా ఉందండి మనకి. సో నిఫ్టీ ఎక్స్పైరీ రేపు కాలక్షేపం చేస్తుంది అనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా చూడండి. 1 hourలో 2 ఒక డైరెక్షన్లోకి వస్తే తప్ప ఇది హెవీగా ర్యాలీ అవ్వడానికి అవకాశం చాలా తక్కువ ఉంది. డబుల్ ఇంజిన్ ఏమో బేరిష్గా ఉంది అండ్ ప్రిఫరెన్స్ 1 ఏమో బుల్లిష్గా ఉంది. సో 1 hourలో 2 డైరెక్షన్ చూపిస్తున్నాయి. బట్ 15 minutes మాత్రం చూడండి, 15 minutes మాత్రం దాదాపుగా 2 ఒకే డైరెక్షన్ చూపిస్తున్నాయండి, బుల్లిష్గానే ఉన్నాయి. ప్రిఫరెన్స్ 1 అండ్ ఇక్కడ మనకి లాస్ట్ క్లోజింగ్ ఏదైతే ఉందో ప్రిఫరెన్స్ 1 అండ్ డబుల్ ఇంజిన్ 2 కూడా బుల్లిష్గా చూపిస్తున్నాయి. కొంచెం పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది, బట్ కన్సాలిడేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో ఫ్లాట్లో కానీ గ్యాప్అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడింది అనుకోండి, ఉన్న జోన్ ఏంటంటేనండి ఫస్ట్ జోన్ ఇది స్వింగ్ లో టు స్వింగ్ హై ఇదే ఉందండి. సో లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తూ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడితే అప్ టు సపోర్ట్ జోను, సపోర్ట్ జోన్లో కూడా మంచి రెడ్ క్యాండిల్ పడితే అప్పుడు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండి. ఇంతవరకు లేదు సార్ ఇక్కడ కూడా దాటిపోయింది, అప్పుడు ఈ జోన్కి వెళ్ళిపోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, మీకు ఇక్కడికి వస్తుంది జోన్. ఓకే, లాంగ్ తీసుకోండి, ఎప్పుడు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని కూడా క్రాస్ చేసి వెళ్ళిపోతాయి. అలా కాదండి, ఫ్లాట్లో కానీ గ్యాప్అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ మంచి గ్రీన్ క్యాండిల్ పడింది అనుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో ఇదే రేంజ్ ఉందండి, ఇదే రేంజ్ ఉంది. సో ఇక్కడ కాదు ఇక్కడ తీసుకోండి, ఇది తీసుకోండి. మనకి ఫస్ట్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది. సో రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ పడితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒకసారి చూడండి లెవెల్స్. ఈ జోన్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు కొంచెం వైలెంట్గా ఉంటే మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాక్చువల్గా ఇంత మూవ్ అయితే నేను అవుతుంది అనుకోవట్లేదు, ఎందుకంటే 470 పాయింట్లు ఉందండి. ఇంత మూవ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ఈ మూవ్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే 1 hour టైం ఫ్రేమ్లో డబల్ ఇంజిన్ అండ్ ప్రిఫరెన్స్ 1 2 వేరు డైరెక్షన్లో ఉన్నాయి. యాజ్ పర్ ద టెక్నికల్స్ ఓన్లీ. నేను నా సొంత అభిప్రాయం చెప్పట్లేదండి, మార్కెట్లో సొంతంగా ఇలా జరుగుతుంది అని నేనేం ప్రిడిక్ట్ చేయట్లేదు. మార్కెట్ టెక్నికల్స్ ఎలా అయితే చూపిస్తున్నాయో మీకు నేను అది చూపిస్తున్నా.
యాజ్ ఇట్ ఈస్గా అదే చెప్తున్నాను మీకు నేను. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరగడానికి అవకాశం ఉంది అనేది చూద్దాము. సో ఫస్ట్ ఫ్లాట్లో కానీ, గ్యాప్ అప్లో కానీ, గ్యాప్ డౌన్లో కానీ ఎక్కడైనా సరే ఒక రెడ్ క్యాండిల్ పడ్డది అనుకోండి. రెడ్ క్యాండిల్ పడితే ఫస్ట్ మీకున్న లెవెల్ స్వింగ్ లో టు స్వింగ్ హై ఇది తీసుకోండి. సో లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తూ ఒక మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు సపోర్ట్ జోను. సపోర్ట్ జోన్లో కూడా రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే, మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్టు. అలా కాదండి, పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఫ్లాట్లో కానీ, గ్యాప్ అప్లో కానీ, గ్యాప్ డౌన్లో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇలా తీసుకోండి. దీనికి ఎక్స్టెన్షన్ వేశాను, నిఫ్టీకి నేను రీట్రేస్మెంట్ వేశాను, దీనికి ఎక్స్టెన్షన్ వేశాను. ఓకే, ఎందుకంటే ఇవే లెవెల్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తూ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు రెసిస్టెన్స్ జోను. రెసిస్టెన్స్ జోన్లో కూడా మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో దీనికి కూడా యాక్చువల్గా లెవెల్ అనేది చాలా చిన్నది ఉందండి బ్యాంక్ నిఫ్టీకి కూడా. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిని కంబైన్ చేసుకుని చెబుతున్నాను నేను, కన్సాలిడేషన్కి అవకాశం ఉంది అని. చూడండి 1 hour టైం ఫ్రేమ్ ఇది. అండ్ ఇక్కడ ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా ఉంది, ఇక్కడ ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా ఉంది, డబుల్ ఇంజన్ బేరిష్గా ఉంది. సో నేనైతే కొంచెం కన్సాలిడేషన్ అనుకుంటున్నాను, చూద్దామండి మనం మార్కెట్ ఏం చేస్తుంది అనేది వీ డోంట్ నో. ఓకే, సో ఐ థింక్ మీకు నేను చెప్పిన లెవెల్స్ అన్ని క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. సో ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, ఏ స్టాక్స్లో ఎంత పర్సెంటేజ్ ROI తీయగలిగారు, మీరు ఇండెక్స్లో చేశారా, స్టాక్ ఆప్షన్స్లో చేశారా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్.